శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురామస్య కైలాసగమనం. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుని మాటలు విని పరశురాముడు అతనికి నమస్కరించి అతనిచే వరం పొంది శివలోకం పోయెను. ఆ శివలోకం బ్రహ్మలోకమున కంటే 1,00,000 యోజనాల ఎత్తున్నది. అది బ్రహ్మలోకమున కంటే విలక్షణమైనది. మంచి శోభ కలిగి వాయువే ఆధారంగా ఉన్నది. ఆ లోకానికి కుడివైపు వైకుంఠం, ఎడమవైపు గౌరీలోకం ఉన్నది. దానికి కింద సమస్త లోకాల పైభాగాన ఉన్న ధ్రువలోకం ఉన్నది. వైకుంఠం, శివలోకం, గౌరీలోకాల కంటే పైభాగాన 50 కోట్ల యోజనాల వైశాల్యం గల గోలోకం కలదు. ఆ లోకం పైన ఏ లోకమూ లేదు. అందువల్ల ఆ లోకములన్నింటిపైన ఉన్నట్లు పెద్దలు చెబుతారు. యోగేంద్రుడైన పరశురాముడు మనోవేగంతో శివలోకం పోయెను. ఆ లోకాన్ని పోలిన లోకమేది ప్రపంచాన్ని లేదు. అక్కడ పరమయోగి వరేణ్యులు, సిద్ధ విద్యా విశారదులు, కోటి కల్పాల నుండి చేస్తున్న తపస్సు వల్ల పరమ పవిత్రులైన వారు, పరమ పుణ్యవంతులు కలరు. అక్కడ కోరికలన్నీ అన్నింటినీ తీర్చు కల్పవృక్షాలు అనేకమున్నవి. అట్లే అనేక కామధేనువులు, పారిజాత వృక్షాలున్న వనాలు, ఇంకను అనేక ఉద్యానవనాలు కలవు. అట్లే అనేక రాజమార్గాలున్న వనాలు, ఇంకను అనేక ఉద్యానవనాలు కలవు. అట్లే అనేక రాజమార్గాలు కలవు. అక్కడ బాటసార్లు విశ్రమించుటకై అక్కడికక్కడ మన్నులచే నిర్మించబడ్డ అరుగులున్నాయి. అచ్చటి ఇండ్లు అన్నీ మన్నుల చేతనే నిర్మించబడ్డాయి. ఆ ఇండ్లపైన చిత్ర విచిత్రములైన కలశములున్నవి. అట్టి కైలాసం యొక్క మధ్య మణిరచితమైన కోటగోడలు కల అందమైన శంకరాలయం ఉంది. శంకరుని నివాసం చాలా ఎత్తుగా ఆకాశాన్ని అంటుకొనిచున్నట్లున్నది. అందు 16 ప్రధాన ద్వారాలు కలవు. 100 గదులున్నవి. అది రత్న సోపానాలతో, రత్న స్తంభాలతో, రత్న ద్వారాలచే అలంకృతం. మాణిక్యముల మాలతో, మంచి రత్నములు గల కలశములతో, అందమైన చిత్రములతో అలంకరించబడింది. ఆ ఆలయం ముందున్న సింహద్వారాన మంచి రత్నాలున్నవి. ఆ ఇంటి ముందు లోపల పద్మరాగాలు, మరకత మన్నులతో ఉన్న వేదికలు కలవు. ఈ విధంగా శంకరుడు గృహం చాలా అందంగా ఉండెను. శంకరుని ఇంటి ముందు మహాభయంకరులు, భయంకరమైన ముఖం, పండ్లు కలవారు, ఎర్రని కండ్లు కలవారు, కాలిపోయిన పర్వతం వలె నల్లని వారు, మహాబలపరాక్రమవంతులు కలవారు, విభూతిచే అలంకరించబడ్డ అవయవాలు కలవారు, పులితోలు ధరించిన వారు, విశాలమైన కండ్లు కలవారు, జడలు ధరించిన వారు, 3 కన్నులు కలవారు, త్రిశూలం, పట్టిసమన ఆయుధాలు ధరించిన వారు, బ్రహ్మతేజో విరాజితులైన ద్వారపాలకులున్నారు. భార్గవరాముడు ఆ ద్వారపాలకులను చూసి మనసులో భయపడి ఇట్లు పలికెను. మహాబలురు, పరాక్రమవంతులు, అధిక గర్వం కలవారకు ద్వారపాలకులకు వినయంతో తన వృత్తాంతమంతా నివేదించెను. అతని మాటలు విని ద్వారపాలకులు దయగలవారై అనుచరుని ద్వారా శంకరునికి అతని వృత్తాంతమంతా తెలిపి శంకరుని ఆజ్ఞవడచి శంకరుని దగ్గరకు పంపించిరి. భార్గవరాముడు వారి అనుమతి పొంది మనసులో శ్రీహరిని స్మరించుకొనుచు శంకరుని సన్నిధికి వెళ్ళెను. చాలా అందమైనవి, అనేక చిత్ర విచిత్రములైనవి ద్వారపాలులతో ఉన్న 16 ద్వారములను అతడు ఆశ్చర్యంతో చూసెను. తర్వాత ఆ భార్గవరాముడు నానా సిద్ధగణములు, మహర్షి గణములతో నిండినది, పారిజాత పుష్పముల వాసనతో నిండిన శంకరుని సభను ఆశ్చర్యంతో చూసెను. అక్కడ చంద్రశేఖరుడు త్రిశూలం, పట్టుసం అను ఆయుధాలు ధరించి ఉండెను. వ్యాఘ్ర చర్మం ధరించి ఉండెను. అతడు శరీరమందంతటా విభూతి పూసుకొని ఉండెను. అతడు సర్పయజ్ఞోపవీతం ధరించెను. ఆ పరమశివుడు రత్నభూషణాలు ధరించి రత్నసింహాసనంపై కూర్చుని ఉండెను. అతడు మహాశివుడు, మంగళకరుడు, మంగళకారకుడు, మంగళములకు ఆశ్రయుడు, ఆత్మారాముడు, కోరికలు లేనివాడు, కోటి సూర్యుల వంటి కాంతి కలవాడు, చిరునవ్వు కలిగి భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించుచుండువాడు, జ్యోతిస్వరూపుడు, లోకాలను అనుగ్రహించుటకై శరీరం ధరించినవాడు, జటాధారి, పార్వతీదేవి సమన్వితుడు, తప ఫలితాలు సొగవాడు, సమస్త సంపదలు కలిగించువాడు, శుద్ధమైన స్ఫటికం వంటి కాంతి కలవాడు, 5 ముఖములు కలవాడు, 3 కన్నులు కలవాడు. ఆ పరమశివుడు తన శిష్యులకు తత్వముద్రను ధరించి పరబ్రహ్మను గురించి ఉపదేశించుచుండెను. అతని యోగేంద్రులు, సిద్ధేంద్రులు స్తుతిస్తుండగా అనుచరగణములు తెల్లని చామరాలతో సేవించుచుండిరి. అతడు పరిపూర్ణుడైన పరబ్రహ్మను ధ్యానించుచుండెను. స్వేచ్ఛామయుడు, గుణాతీతుడు, జరామృత్యువులను పోగొట్టువాడు, జ్యోతిరూపుడు, సర్వార్జుడు, ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణుని ధ్యానిస్తూ పులకాంకిత శరీరుడై కన్నీళ్లు కారుచుండగా అతని గుణవైభవాన్ని కీర్తించుచుండెను. ఆ పరమేశ్వరుని వద్ద భూత రుద్ర క్షేత్రపాల గణముండెను. అతనికి ఎడమవైపు కార్తికేయుడు, కుడివైపు గణపతి, ఎదురుగా నంది, వీరభద్రుడు ఉన్నారు. అట్టి పరమశివుని పరశురాముడు చూసి భక్తితో ప్రణమిల్లి కన్నీళ్లు రాలగా గద్గద స్వరంతో చేతులు జోడించుకుని దీనుడై ఇట్లు స్తుతించెను. ఓ పరమేశ్వర, నిన్ను స్తుతించాలని అనుకుంటున్నాను, కానీ నేను ఏ విధంగానూ నిన్ను స్తుతింపజాలను. నాశం లేనివాడవో, కోరికలు లేని నిన్ను ఏమని స్తుతించగలను? ఏ పని చక్కగా చేయలేని మూఢుడగు దేవేశుడవగు నిన్ను ఏమని స్తుతించగలను?
నిన్ను వేదములే వర్ణింపలేవనిచో మహేశ్వరుడకు నిన్ను నేను ఏమని స్తుతించగలను. ఇక్కడ ఏ పని చక్కగా చేయలేని మూఢుడనైనా నేను దేవదేవేశుడవకు నిన్ను ఏమని స్తుతించగలను. నేను వేదములే వర్ణింపలేనిచో మహేశ్వరుడకు నిన్ను ఏమని స్థుతించగలను. నీ వాక్కుకు బుద్ధికి మనసుకు తెలియరానంత దూరంగా ఉన్నావు. సారాత్సారుడవు, పరాత్పరుడవు, జ్ఞానం వల్ల మాత్రమే తెలియగలవు, సిద్ధులచే సేవితుడవు. నీవు ఆకాశం వల్లే ఆదిమధ్యాంతరహితుడవు, అవ్యయుడవు. నీవు దురారాధ్యుడవు, దయకలవాడవు, దీనులకు బంధువైన నీవు నన్ను రక్షించము. భక్తుల స్వప్నంలో సైతం చూడజాలని నిన్ను నిన్ను చూస్తున్నందువల్ల నా జీవితం సఫలమైనది. దేవతలందరూ నీ అంశం వల్ల జన్మించారు. ఈ చరాచర సృష్టి అంతా నీ యొక్క అంశాంశం వల్ల జన్మించింది. నీవు స్త్రీ రూపుడవు, పుండ్రూపుడవు, నపుంసక రూపుడవు, అన్ని రూపాలు నీవే. నీవందరికీ ఆధారభూతుడవు. నీవు సూర్య, చంద్ర, అగ్ని, జల, వాయు రూపుడవు. నీవు అనంతమైన ఈ విశ్వాన్ని క్షణంలో సంహరించగలవు. నీవు కాలుడవు, కాలునకే కాలరూపుడవు, కాలమునకు కాలస్వరూపుడవు, కలికి కారణమైన వాడు. నీవు జన్మరహితుడవు. అట్టి నీకు నమస్కారం అని చెప్పి భార్గవరాముడు ఆ పరమేశ్వరుని పాదాలపై వాలగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై అతనికి ఆశీస్సులొసగను. పరశురాముడు చేసిన ఈ పరమేశ్వర స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారు సమస్త పాపాలకు దూరమై శివలోకాన్ని తప్పక పొందెదరు. ఓం శాంతి శాంతి శాంతి.